ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. వచ్చే నెల రేషన్ పంపిణీలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రేషన్ పంపిణీకి శ్రీకారం చుడుతూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా రూ. 3,000 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. సో ఎవరెవరికి రూ. 3,000 డబ్బులు వస్తాయి, అలాగే మనకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి వచ్చే నెల రేషన్ పంపిణీలో కొత్త విధానం ఏంటి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు లైక్ సింబల్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు బాణం గుర్తుని క్లిక్ చేసి షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త రేషన్ కార్డులను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 80 లక్షల రేషన్ కార్డుదారులకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేశారు. సో ఈ కొత్త రేషన్ కార్డులలో భాగంగా అర్హత కలిగినటువంటి వారికి, ఈ కొత్త రేషన్ కార్డులలో ఉన్నటువంటి వారికి నేరుగా చౌక ధరల దుకాణం ద్వారా ప్రతి నెలలో కూడా కొన్ని రకాల రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. అయితే ఈ రేషన్ సరుకులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకమైనా మనకు వర్తించాలి అంటే ఖచ్చితంగా బిలో ప్రావర్టీ లైన్ అనగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఆ యొక్క రేషన్ కార్డుని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డులో భాగంగా ఇప్పటి వరకు ఎవరికైతే ఈ యొక్క రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు తీసుకోలేదో అటువంటి వారు రూ. 200 ఫీజు అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో చెల్లించి కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకుంటే నేరుగా పోస్ట్ ద్వారా మీకు కొత్త రేషన్ కార్డు అయితే వస్తుంది. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు ఎవరైతే పొందుకోలేదో వాళ్ళు ఈ విధంగా రేషన్ కార్డు తీసుకోవచ్చు. ఇక రెండో అంశంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు అంటే మనిషిని యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అలాగే నేమ్స్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ కొంత ఛార్జెస్ అనేటివి వసూలు చేస్తూ వాళ్ళకి కరెక్షన్ చేసినటువంటి రేషన్ కార్డును కూడా పంపిణీ అయితే చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే వచ్చే నెలలో రేషన్ పైన మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అనగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని 2 శుభవార్తలను అయితే అందించారండి. వాటిలో మనకు వచ్చే నెల రేషన్ పంపిణీలో భాగంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యం, అలాగే పంచదార, వీటితో పాటుగా మనకు గోధుమ పిండి, కందిపప్పు, జొన్నలు, రాగులు ఇలా మనకు దాదాపు 6 రకాల సరుకులతో పాటు మనకు 7వ రకమైనటువంటి వంట నూనె కూడా పంపిణీ చేయాలని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. సో వంట నూనె వచ్చేసి ఒక కిలో వచ్చేసి 200 నుంచి మనకు రూ. 250 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ భారీగా పెరిగినటువంటి రేటు ప్రకారంగా చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు చౌక ధరల దుకాణం ద్వారా తక్కువ ధరకే వంట నూనె కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఈ తీర్మానం ప్రకారంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ వచ్చే నెల నుంచి ఈ రేషన్ పంపిణీలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి. ఇక దీనితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే నెల నుంచి 2 నెలల రేషన్ అయితే ఫ్రీగా అయితే పంపిణీ చేయబోతున్నారు. బేసిక్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ గూడాలలో పెట్టినటువంటి ఏదైతే ఆ యొక్క బియ్యం ఉన్నాయో 8 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ధాన్యం నిల్వలు ఉన్నట్లు, ఈ నిల్వలన్నీ ఖాళీ చేసి రబీ సీజన్లో కొత్తగా వచ్చేటువంటి పంటను తీసుకొని మళ్ళీ స్టోర్ చేయడానికైతే అవకాశం ఉంటుందనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడాలకు సంబంధించి పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ అయితే ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని దగ్గరలో మనకేం జరిగిందంటే రేషన్ పంపిణీ వచ్చేసి మనకు 3 సార్లు రేషన్ ఒకేసారి ఇవ్వాలని చెప్పారు కదా. కొంతమంది రేషన్ డీలర్లకి ఈ అప్డేట్ రాకముందే వాళ్ళు రేషన్ సరుకులు తెచ్చుకున్నారు కాబట్టి సో వాళ్ళకి కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మనకు
మే, జూన్ ఈ 2 నెలల రేషన్ అయితే మాత్రం మనకు వచ్చే నెల నుంచి డైరెక్ట్‌గా రేషన్ కార్డు లబ్ధిదారులకైతే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా ఆజ్ఞాపించింది. ఎందుకనంటే ప్రస్తుతం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, మీరు నా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా చూడొచ్చు. సో, ఎండ అనేది మనకి ఏ రేంజ్‌లో ఉందో. సో, కాబట్టి ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండలకి పాపం వృద్ధులు గానీ, ఎవరైనా గానీ వెళ్లారంటే మాత్రం రేషన్ షాప్ దగ్గరికి సో, చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది వడదెబ్బ తగిలి. సో, ఇవన్నీ గూడా మనకు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పిన విషయం యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఈ ఎండలకి రేషన్ షాపుల దగ్గరికి గనక వృద్ధులు గనక వెళ్ళినట్లయితే వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలతో ఈ రేషన్ బియ్యం కూడా అంటే 2 నెలల రేషన్ కూడా పంపిణీ చేయాలని మనకు కీలక ఆదేశాలైతే జారీ చేసింది. అంటే ఏ విధంగా మనకు పంపిణీ చేస్తారు అంటే బేసిక్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు నేరుగా బాగా గుర్తుపెట్టుకోండి. వారికి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి 2 నెలల రేషన్‌కి సంబంధించి తంబేసి బియ్యం తీసుకుంటారు కదా! ఆ టైంలో రేషన్ షాపుల దగ్గర తగిన నీడ ఏర్పాటు చేయాలని, అలాగే నీడతో పాటు వాళ్ళకి చల్లని త్రాగునీరు కూడా అందుబాటులో ఉంచాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంబంధిత డీలర్లకైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ డీలర్లు ఏం చేస్తున్నారంటే మనకు ఈ ఏదైతే ఎండ దెబ్బ ఎక్కువ తగలకుండా చల్లగా వాతావరణం కోసం కొన్ని దగ్గరలో షామియానాలు, టెంట్లు వేయడం, కొన్ని దగ్గరలో వచ్చేసి కుండలో నీళ్ళు చల్లటి నీళ్లు పెట్టడం. సో, ఇట్లా చేస్తున్నారు. సో, ఈ విధంగా డీలర్లందరూ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది. అయితే దీంతో పాటు మనకు రూ. 3,000 డబ్బులకు సంబంధించి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రోజుల నుంచి అక్రమ రేషన్ దందానైతే ఆపివేయాలని మనకు చాలా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. చాలా కేసులు కూడా పెడుతున్నారు. కానీ ఈ అక్రమ రేషన్ రవాణా అయితే మాత్రం తరలిపోతూనే ఉంది. సో, వాళ్ళేం చేస్తున్నారంటే బియ్యం తీసుకుంటున్నారండి. ఈ రేషన్ బియ్యం తీసుకొని వాళ్ళు తినకుండా బయట బ్లాక్ మార్కెట్‌లో రూ. 15కో, రూ. 12కో, రూ. 16కో కూడా అమ్మేస్తున్నారు. సో, మీ ఏరియాలో రేషన్ బియ్యం మనం బయట అమ్మితే ఎంతుంది? లేదా మనం కొనుక్కుంటే ఎంతుందో కామెంట్ అయితే చేయండి. సో, తెలుసుకుంటాను నేను కూడా. సో, మా ఏరియాలో వచ్చేసి రూ. 15 ఉందనమాట. రూ. 15కి రేషన్ బియ్యం తీసుకొని అమ్మేస్తారు. సో, వీళ్ళేం చేస్తారంటే రేషన్ బియ్యాన్ని తీసుకొని మీకు డౌట్ రావచ్చు. రేషన్ బియ్యం తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా అంటే చాలా సింపుల్ అండి. రేషన్ బియ్యాన్ని బాగా ఒక 2, 3 సార్లుగా, 4, 5 సార్లుగా పాలిష్ కొట్టిస్తారు. బాగా ఎక్కువగా పాలిష్ కొడితే బియ్యం సన్నబడుతుంది. సో, బియ్యం సన్నగా పడితే ఈ బియ్యం సన్న బియ్యం అని చెప్పి ఆ దొడ్డు బియ్యాన్ని కూడా సన్న బియ్యం అని చెప్పేసి మనకు అమ్మేయడం జరుగుతుంది. సో, ఇట్లాంటి మోసాలు అనేటివి జరుగుతున్నాయి కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అసలైనటువంటి పేదలకే అందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రేషన్ బియ్యాన్ని నేరుగా అయితే చేయడం జరిగిందనమాట. అంటే పంపిణీ చేయాలి. ఒకవేళ ఎవరైనా చేస్తే వారి మీద కేసులు అయితే పెడతామని చెప్పిందనమాట. అయితే ఇప్పుడు కేసులు పెట్టినా కానీ ఇవి జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన అయితే వెళ్ళింది. సో, ఆ ప్రతిపాదనను అనుసరించినటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి ఆదేశాలు అమలుకు కూడా మనకు జారీ చేయడం జరిగిందనమాట. సో, ఎలాగంటే ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చినా వాళ్ళు అమ్మేసి బయట దొరికే బియ్యాన్ని కొనుక్కుంటున్నారు. అదేదో డబ్బుల రూపంలో గనక ఇస్తే వాళ్ళకి నచ్చిన బియ్యం వాళ్ళు కొనుక్కొని ఎలాగో తింటున్నారు కాబట్టి సో, మనకు ఈ బియ్యం అక్రమ రేషన్ దందా అయితే మనకు మాఫియా, రేషన్ దందా మాఫియా అనమాట ఇది. సో, దాన్నైతే మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఏంటంటే ఎవరైతే రేషన్ బియ్యం మాకు వద్దు అనుకుంటారో, రేషన్ సరుకులు మాకు వద్దు అనుకుంటారో అలాంటి వారికి రేషన్ బియ్యానికి బదులుగా గరిష్టంగా ఒక కార్డుకి రూ. 3,000 చొప్పున ఈ వోచర్‌ని అయితే మనకు పంపిణీ అయితే చేస్తారు. ఈ వోచర్ ద్వారా మనం డబ్బులుగా దాన్ని ఆ వోచర్‌ని మార్చుకోవచ్చు. లేదా రేషన్ షాప్‌కి వెళ్ళి తక్కువ ధరలో ఆ వస్తువులు కొనుక్కోవచ్చు. లేదంటే మనం బయట బహిరంగ మార్కెట్‌లో దొరికే బియ్యం గానీ, ప్రొవిజన్ షాప్‌లో దొరికే బియ్యం గానీ, వస్తువులు గానీ ఏవైనా సరే మనం కొనుక్కునేటువంటి ఆప్షన్‌తో మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పరిశీలించి త్వరలో పౌర సరఫరాల శాఖ ద్వారా మనకు గుడ్ న్యూస్ అయితే అందించబోతున్నారు. సో, దీనికి సంబంధించి వచ్చే నెల నుంచి ఇది అమలు చేయడం కోసం మరికొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అనర్హులకి ఒక్క రూపాయి కూడా చెందకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఈకేవైసీ విధానాన్ని కూడా మరింత పటిష్టం చేసి ఈకేవైసీ లేనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా కానీ బయట కంట్రీస్‌లో గానీ, బయట స్టేట్స్‌లో గానీ ప్రెజెంట్ ఈకేవైసీ లేకుండా గనుక ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి
మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి అక్కడ వీళ్ళు విదేశాలకు వెళ్ళారని మైగ్రేషన్ ఒక ఆప్షన్ లాగా ఉంటుంది. సో అట్లాంటి ఆప్షన్ని మీరు ఎనేబుల్లో పెట్టుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్లో ఉంటుంది. మీరు బయట దేశం నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని హ్యాపీగా రేషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే ఏ పథకమైనా వర్తిస్తుంది, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒక్క పథకం కూడా రాదన్నమాట. సో ఇదండి మనకు ఫైనల్గా రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూసెస్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న మార్పులు చేర్పులు జరిగినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.